లడ్డు కల్తీ జరిగిందని ప్రచారం జరుగుతున్న వేళ వైసీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ ముఖ్యమైన ప్రశ్న సంధించారు. వైసీపీ ట్వీట్ వైరల్ అవుతుంది. తిరుమలలో ల్యాబ్ లేదా? అయితే 2014-2019 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లుగా ఇటీవల జరిపిన పరీక్షలో తేలడం కోట్లాది భక్తుల ఆందోళనకు గురిచేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే కల్తీ నాటకాన్ని తెర మీదకు తెచ్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే అన్నారు. 100 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజా ఆగ్రహాన్ని డైవర్షన్ చేయడంలో భాగంగా తిరుమల వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ చెప్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్న సాధించారు. నెయ్యిలో కల్తీని కనుక్కునే సౌకర్యాలు, సదుపాయాలు తిరుమల ల్యాబ్లో కూటమి నేతలు చెబుతున్నారు. అంటే 2014-19 సమయంలోనూ కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారా అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలు చేసిన పోస్ట్ దుమారం లేపుతుంది. తిరుమల ల్యాబ్లో నెయ్యిలో కల్తీని కనుక్కునే సౌకర్యాలు, పరికరాలు లేవని అంటున్నారు. అయితే 8 ఏళ్ల క్రితం 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెయ్యి కల్తీపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ అధికారంగా ఉన్న సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చారు. నెయ్యి తీసుకుని వచ్చే ప్రతి ట్యాంకర్కు 3 టెస్టులు చేస్తామని, తేమల లోపం ఉన్నా, వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నా, జంతువుల ఫ్యాట్ ఉన్నా గుర్తిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లేని, స్వచ్ఛత లేని నెయ్యిని తయారీకి వాడే పరిస్థితే లేదని చెప్పారు. దీనిపై సమాధానం ఏంటి? తిరుమల ల్యాబ్ లేకపోతే 2014-19 మధ్య కూడా మరి ఎలాంటి నెయ్యి వాడారు? ఆ రోజుల్లో కూడా కల్తీ జరిగినట్టనే ఒప్పుకుంటున్నారా అని వైసీపీ పోస్ట్ చేసి టీటీడీని అంశంపై విచారణ చేపట్టేలా డిమాండ్ చేశారు. తిరుమలలో ల్యాబ్ లేని కారణంగా గుజరాత్కు పంపి టెస్టులు చేపించగా నెయ్యిలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లాంటివి కలిశాయని తేలిందని టీటీడీ ఇదివరకే తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయంపై వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంతో పాటు ఇంకా చాలా అపచారం జరిగిందని ఐజీ స్థాయి అధికారి సీట్ చీఫ్గా నియమించిన విచారణ చేపడుతున్నారు. తిరుమల కల్తీపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియమించారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనంద్ శెట్టి, కడప ఎఫ్సీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు పోలీసులు ఈ సీట్ బృందంలో ఉంటున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేయడంతో పాటు అత్యంత పవిత్రమైన కలిగిన తిరుమల శ్రీవారిని అపవిత్రం చేసేలా, ఆయనకు కలకలం తెచ్చేలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే సీట్ టీం కల్తీ నెయ్యిపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.